ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అపోస్తలిక్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు, క్రైస్తవులకు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అపోస్తలిక్ వాయిస్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అవేర్నెస్ చేయడానికి లోకములో జరుగుతున్న విషయాలు, క్రైస్తవ్యంలో జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి అపోస్తలిక్ వాయిస్ ఛానల్ నుంచి మీకు వీడియోస్ వస్తుంటాయి. దయతో ఈ వీడియోని చూసి ఎవరు కూడా దయతో కామెంట్ ఉండకండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. సో థ్యాంక్ యూ. ఈ రోజున నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఒక ట్రెండింగ్లో, ఇప్పుడు ట్రెండింగ్ 2025 1వ తారీఖు నుంచి నేడు 13వ తారీఖు వరకు ఉన్నటువంటి న్యూస్, ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే, అమెరికా దేశంలో కాలిఫోర్నియా ప్రాంతంలో ఉన్నటువంటి లాస్ ఏంజిల్స్ ప్రాంతం, ఆ పట్టణం అంతా కూడా కాలి బూడిదవుతున్నటువంటి విషయాలు మనం ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంత దారుణంగా అది ఆ పట్టణం కాలిపోతుందనంటే భయంకరంగా. దానికి ఆ గవర్నమెంట్ వారు పెట్టిన పేరు ఏంటంటే వైల్డ్ ఫైర్ అంటే అడవి ఫైర్ అని పేరు పెట్టారు. ఆ ఫైర్ ఎలా వచ్చింది, అసలు ఎందుకు కాలుతుంది అనే దానికి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. లాస్ ఏంజిల్స్లోనే హాలీవుడ్ సినిమాలు తీసేటువంటి పెద్ద ఒక క్షేత్రం ఉంటుంది, అది కూడా భస్మం అయిపోయింది. హాలీవుడ్ సినిమా హీరోలు నటించేటువంటి ఆ హీరోల నివాసాలు, ఇండ్లన్నీ కూడా వేల లక్షల రూపాయలతో, కోట్లతో నిర్మించుకున్నటువంటి ఇంద్ర భవనాల లాంటి భవనాలన్నీ కూడా కాలి భస్మం అయిపోయినాయి. నిన్న నేను చూస్తే ఒక న్యూస్, దాన్ని చూసిన తర్వాత ఈ వీడియో నేను కూడా చేసి అవేర్నెస్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. క్లియరా? 330 కోట్ల రూపాయల భవనం అగ్నికి కాలిపోయింది, అగ్నికి ఆహుతి అయిపోయింది. 300, అది వైరల్ అయిపోయింది బాగా న్యూస్. హాలీవుడ్ సినిమాలు నటించి వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే హాలీవుడ్ నటుల ఇల్లులు కూడా కాలిపోయినాయి, భస్మం అయిపోయింది ఆ ప్రాంతం. మనం చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, దానికి సమీపమైనటువంటి కొన్ని ప్రాంతాలలో మంచు ఉంది. మంచు, ఇప్పటికే మంచు కూరుకొని పోయి మంచుతో ఇబ్బంది పడుతున్నటువంటి దేశం అది. మంచు కురుస్తున్న టైంలో ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న. ఇప్పుడు కూడా ప్రశ్న ఇది. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ అని, ప్రకృతిలో మార్పులు, పెనుమార్పులు జరుగుతున్నాయి, వాతావరణంలో మార్పుల వలన ఇది జరిగిందని. ఏదైతే మొత్తానికైతే జరిగిపోయింది. ఇప్పుడు అది కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. లక్షల కోట్ల నష్టం అట అది అంచనా. నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ సమస్యలు వచ్చినా అమెరికా గుప్పిలు విప్పి ఆ దేశానికి సపోర్ట్ చేస్తుంది. ఎటువంటి ఆపదలు ఉన్న దేశాలకైనా సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు అమెరికాకే తీరని నష్టం వచ్చేది. ఈ అమెరికాను ఆదుకోవాల్సినది దేవుడే. నేను ఒక సేవకుడిగా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సంఘటన, ఒక వాక్యాన్ని గుర్తు చేసుకున్నాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో అగ్ని, వడగళ్లతో మిళితమైనటువంటి అగ్ని కురిపించబడుతుంది అని. అదే జరిగింది. అవి నిప్పు కణుతులు అలా ట్రావెల్ అవుతున్నాయట. అలా ట్రావెల్ అవుతూ ఎక్కడ తగిలితే అక్కడ భస్మం అయిపోతున్నాయట. అగ్ని కణుతులు అంటే ఆ కణికలు అవి ట్రావెల్ చేస్తున్నాయంట. అవి అగ్ని ఒకటి నుంచి వన్ బై వన్ స్ప్రెడ్ అవుతూ అలా ఇల్లులు, అడవి మొత్తం కూడా భస్మం చేసేసినాయి. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్కి చాలా సవాళ్ళే ఉన్నాయి. ట్రంప్ గారు వాస్తవానికి ఆయన ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన వాస్తవానికి వచ్చి పాలన చేద్దాము, ఇంకా కొన్ని దేశాలకు మనం యుద్ధాలు రాకుండా ఆపుకుందాం అనుకున్నాడు. కానీ ఆయన ప్రమాణ స్వీకారం కూడా కాకముందే ఇది ఒక పెను ప్రమాదం, భయంకరమైనటువంటి ఒక దెబ్బ. ఇది ఆర్థికంగా కుదేలయ్యేటువంటి పరిస్థితి. ఇది కొన్ని లక్షల కోట్లు. చాలా మంది నిరాశ్రయులైపోయారు అక్కడ. చాలా మంది నిరాశ్రయులైపోయి ఈ రోజున గృహాలు కోల్పోయి తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రియులారా, మన తెలుగు క్రైస్తవులంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలం ఎవరమైనా సరే మన బాధ్యత ఏంటంటే, కాలిఫోర్నియా రాష్ట్రం
లాస్ ఏంజల్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ బిడ్డలు తీరని నష్టంలో ఉన్నారు, వారికి మన ప్రార్థనలు ఎంత అవసరం, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. నిశ్చయంగా ఒక దేవుని సేవకుడు అపోస్తలిక వాయిస్ ద్వారా నేను చెప్పగలిగింది ఏంటంటే, మనము చివరి దినాల్లోనే ఉన్నాం, అంతము చెప్పి రావడం లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది 1 పేతురు పత్రిక 4:8 అన్నిటి అంతము సమీపించి ఉన్నది అని. ఎస్, వీఆర్ ఇన్ లాస్ట్ డేస్. ఖచ్చితంగా దేవుని వైపు తిరగాలి, మారు మనసు పొందాలి, రిపెంట్ కావాల్సిందే. ఈ ప్రపంచం మీద మీరు ఆశలేం పెంచుకోకండి. ఈ ప్రపంచానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పే ప్రాస్పరిటీ బోధలు వినకండి. దయతో దెర్ ఇస్ నో గుడ్ ఫ్యూచర్. ఓన్లీ ఒకటే ఉన్న లక్ష్యం, ఒకటే, యేసు రాకడ. మనం అందరం క్రీస్తుని ఎదుర్కోవాలంతే. ఆయన వచ్చే వరకు మనం సిద్ధపడాలి. ప్రపంచానికి మంచి భవిష్యత్తు వస్తుంది, మంచి నాయకులు రావాలని ప్రార్థన చేయటం ఇక బంద్ చేయండి. యేసయ్యా, ప్రభువైన యేసు రమ్ము అని ఎదురు చూసే గడియల్లో ఉన్నాం మనం. థ్యాంక్ యూ. మీరందరూ కూడా లాస్ ఏంజల్స్ కొరకు ప్రార్థన చేయండి, అక్కడ బాధితుల కొరకు ప్రార్థన చేయండి. అక్కడ బ్యాంకులు కూడా, బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా కాలిపోయింది. సో వెరీ సాడ్ టు షేర్ దిస్ న్యూస్ టు ఆల్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్నటువంటి మీకు కూడా మరొకసారి అపోస్తలిక్ వాయిస్ ద్వారా వందనాలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యూ.